నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. వైసీపీ ప్రభుత్వంతోనే సుపరిపాలన సాధ్యమన్న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. తెనాలి మండలంలో 60 లక్షలతో చేపట్టిన గ్రామ సచివాలయం, వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లను ప్రారంభించిన ఎమ్మెల్యే. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠతో తెనాలిలో వెల్లివిరిసిన భక్తి పారవస్యం. కోలాటాలు, భజనలు, రామనామ సంకీర్తనల మధ్య విశేషంగా జరిగిన శ్రీరాముల వారి శోభాయాత్ర. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గంలో 2,64,436 మంది ఓటర్లు. సబ్ కలెక్టర్ ఈఆర్ఓ ప్రఖర్ జైన్ ప్రకటన. ఓటు హక్కు వినియోగించుకునేందుకు 273 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామంటూ వెల్లడి. ఆరోగ్యవంతమైన పట్టణంగా తీర్చిదిద్దుతా మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ వెల్లడి. 35, 36, 37 వార్డుల్లో పారిశుద్ధ్య నిర్వహణ పరిశీలన, సైడ్ కాల్వలో పూడిక తొలగింపుకు చర్యలు. వైసీపీ ప్రభుత్వంతోనే గ్రామ సుపరిపాలన సుసాధ్యమని శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. తెనాలి మండలం కంచర్లపాలెం గ్రామంలో 60 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయం, అలాగే వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లని శాసనసభ్యులు అన్నాబత్తుని ప్రారంభించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న గ్రామ సచివాలయ వ్యవస్థతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. కంచర్లపాలెంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయాన్ని, అలాగే వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ ని శాసనసభ్యులు శివకుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజల ఇంటి వద్దకే ప్రభుత్వ సేవలు లభిస్తున్నాయని చెప్పారు. అంతేకాక ప్రభుత్వం అందించే సంక్షేమాన్ని కూడా నేరుగా ప్రజలకు అందించే దిశగా ఈ సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ పనిచేస్తుందని ఎమ్మెల్యే తెలియజేశారు. దీనిలో భాగంగానే వైద్య సేవలు అందించే దిశగా ముఖ్యమంత్రి చేపట్టిన వైఎస్ఆర్ విలేజ్ క్లినికులు గ్రామీణ ప్రాంతంలో చాలా ఉపయోగపడుతున్నాయని అన్నారు. ఆ క్లినిక్లో అనుభవం ఉన్న డాక్టర్లు, నర్సులతో పాటు మందులు కూడా అందుబాటులో ఉండటంతో ప్రజలు చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చెప్పారు. ఈ కార్యక్రమం సర్పంచ్ కోపల్లె సురేష్ మనెమ్మ, మండల పార్టీ అధ్యక్షులు చెన్నుబైన శ్రీనివాసరావు, పంచాయతీ సెక్రటరీ జొన్నలగడ్డ వినయబాబు, గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకులు పొదిలి శ్రీనివాసరావు, దేవానంద్ మరియు సచివాలయ సిబ్బంది, పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రతి గ్రామంలో ఆ గ్రామ అవసరాలకి, ఆ గ్రామంలో నివసించే ప్రజల అవసరాల్ని తీర్చేదానికోసం సచివాలయాన్ని, అలాగే గ్రామంలో నివసించే ప్రజల యొక్క ఆరోగ్యం కొరకు వెల్నెస్ సెంటర్ని, అలాగే గ్రామంలో నివసించే రైతుల కోసం ఆర్బీకేషన్, ఈ 3 సెంటర్స్ ని ప్రతి గ్రామంలో పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కట్టుకుంటా వస్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు కంచలపాలెం గ్రామంలో నూతన సచివాలయాన్ని సుమారు 40 లక్షలతో ఈ సచివాలయాన్ని, అలాగే సుమారు 21 లక్షలతో వెల్నెస్ సెంటర్ని ఏర్పాటు చేసి ఆ రెండింటిని ఈరోజు పూర్తి చేసుకొని ఇనాగ్రేషన్ చేశాం. ఆ సందర్భంగా మీ అందరినీ ఈరోజు ప్రధానంగా సచివాలయ బిల్డింగ్ మీ అందరూ గ్రామంలో ఉన్న ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఈ 4.5 సంవత్సరం సచివాలయ ఉద్యోగుల ద్వారా గ్రామంలో ఏ రకంగా సేవ జరుగుతూ ఉంది, గ్రామ అవసరాలకు సంబంధించి కానీ, గ్రామ ప్రజల అవసరాలకు సంబంధించి కానీ, వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ఈ 2 ఏ రకంగా పనిచేస్తుంది. అలాగే వెల్నెస్ సెంటర్, ఇక్కడ ఉన్న గ్రామస్తులందరూ గుర్తుపెట్టుకోండి, సంక్షేమం ఇవ్వటం, పేదవాడిని ఆగుతాం, ఇది ఒకటైతే ఈరోజు ప్రధానంగా గ్రామంలో నిర్మించిన వెల్నెస్ సెంటర్, ఈ సెంటర్ ద్వారా గ్రామంలో ఉన్న ముసలాళ్ళందరికీ, గ్రామంలో ఉన్న ప్రజలందరికీ రాబోయే రోజుల్లో మీ ఆరోగ్యం మెరుగుపరచుకోవటానికి ఆ వెల్నెస్ సెంటర్ ఎంతో ఉపయోగపడిపోతాం. ఇప్పటికే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజల ఆరోగ్యం ఎడల అనేక సంస్థలను తీసుకొచ్చారు.
ఈ రోజు ఎవరైతే సమాజంలో చిన్న కులాలు ఉన్నాయి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకి కాస్త ఎవరైతే సమాజంలో అగ్ర కులాలు ఉండాలో వాళ్ళలో కూడా పేదాలకి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమాన్ని అభివృద్ధి చేస్తున్నామని తెలుసుకోవాలి. హెల్త్ కార్డు, ఈ కార్డు ద్వారా 25 లక్షల రూపాయల్ని ఈరోజు ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డు ద్వారా 25 లక్షల రూపాయలు ఈరోజు తీసుకుంటాం. ఇది ఏ ఒక్కరితో కాదు, అందరికీ. ఇది అందరికీ. ఈ రోజు ఆ రోజుల్లో పెన్షన్ ఇచ్చేవాళ్ళు ఈ రోజుల్లో పెన్షన్ తీసుకునేవాళ్ళు చూడండి ఎలా పెంచాం. 60 సంవత్సరాలు తగ్గించాం. అలాగే 2000 ఉంటే ఇప్పుడు 3000 వస్తాను. ప్రతి సంవత్సరం 250 వచ్చాం. ఎలా ఇస్తున్నాం? మీ ఇంటికి తీసుకొచ్చి వాళ్ళంటే పొద్దున్నే 1వ తారీఖు తీసుకొచ్చాం. ఎందుకు చేసామని? ఆ వికలాంగులు, ఆ ముసలాళ్ళు వాళ్ళు ఆ ఎండలో పడి ఆ సచివాలయం దగ్గరికో లేకపోతే ఆ పంచాయతీ ఆఫీస్కో లేకపోతే ఎంఆర్ఓ దగ్గరికో పోయి ఆ పడిగాపులు రాసేదానికన్నా పాప వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఇస్తే ఇవాళ 3000 వాళ్ళకి ఎంత రక్షణ ఉంటుంది గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ పేద వైపు ముసలాలకు. ఇవాళ 3000 ఉండేనే పొడుగు కానీ కోళ్ళ కానీ కనీసం ఇంటూ రానిస్తుంది. అబద్ధం అని నేను చెప్పింది. 3000 అంటే మాత్రం నీకు ఎకరం పొలం ఉంటే పౌలు వస్తుందంట 20,000, 25,000. ఆ ముసలాంకి పెన్షన్ 3,000 కానీ 12 నెలలు 36,000. అంటే నీ ఎకరం కన్నా ఆ ముసలా పెన్షన్ ఎక్కువ, ఎకరంన్నర ఉన్నట్టే అంటుంది. ఎకరం ఇవాళ పెన్షన్దారుడు కార్డు ఉంది అంటే ఎకరంన్నర పొలం ఉన్నట్టే. 36,000 సంవత్సరానికి పౌలు వస్తా ఉంది కాదా? ఎకరంన్నర పొలం ఉన్నది అట్లా. వైఎస్ఆర్ పెన్షన్ కార్డు ఉంటే 36,000. 1వ తారీఖు పెన్షన్ 3 తీసుకొచ్చేస్తాడు. ఇంక నీ కౌలోడు వర్షం వచ్చిందండి తగ్గిందంటే, పంట పడలేదు తగ్గిందంట. ఇది వాస్తవం. ఇది జరుగుతుంది. అందుకే గ్రామాల్లో పట్టణాల్లో సంక్షేమం అంత బాగా ఎక్కడా కూడా అవినీతి లేకుండా తీసుకుంటాం. అందుకే గ్రామాల్లో ఉన్న అందరూ ఆలోచించాలి. ఏంటి మంచి జరుగుతుంది, ఏంటి నిజంగా జరుగుతుందా, అబద్ధమా? ఏంటి అబద్ధం? నేను చెప్పింది దాంట్లో ఏం అబద్ధం ఉందో చెప్ప. ఏ గ్రామాన్ని తీసుకో, నేను చెబుతున్నాను 24 కోట్ల రూపాయలు ఈ గ్రామంలో దోసుకుంటే పెద్ద సంక్షేమం కింద రైతు భరోసా కానీ అన్నిటికన్నా తెలుసు. ఏ గ్రామంలో సుమారు 2 కోట్లు బిల్డింగ్స్ పెట్టాం, ఓట్లు వేసాం. ఏ గ్రామంలో సుమారు 700 మంది పెన్షన్ ఇస్తాం. అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా చేసుకుంటూ మరి అదే ఈ కంచెలపాలెం అదేవిధంగా ఆటో నగర్ సంవత్సరపాలెం దాకా కూడా ఆ రోజు స్ట్రీట్ లైట్ లేకపోతే మరి ఎమ్మెల్యే గారి చేతే గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా వచ్చినప్పుడు కూడా ఎమ్మెల్యే గారి చేతుల మీదగానే ఈ రోడ్లు లైట్లు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదే కాకుండా ఇంకా రోడ్లు కానీ స్ట్రీట్ లైట్స్ కానీ నాడు రోడ్డు కింద స్కూల్స్ ఇవన్నీ కూడా మరి తెనాలి గౌరవ శాసనసభ్యులు శివకుమార్ గారి నేతృత్వంలోనే అభివృద్ధి చేయడం జరిగింది. అయోధ్యలో అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. భారతీయుల హృదయాలు పరవశించిపోయాయి. బాలరాముడు విగ్రహ ప్రాణ ప్రతిష్ఠతో కోట్లాది మంది గొంతుకలో ప్రతిధ్వనించిన రామనామ స్మరణ వాడవాడలా మారుమోగింది. ఈ సందర్భంగా శ్రీరామ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివార్లకు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అయోధ్యలో శ్రీ బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దేశం సుభిక్షంగా ఉండాలని, అందరూ సౌభాగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు ట్రస్ట్ బోర్డు చైర్మన్ కుంభం సాయిబాబు, అర్చకులు సత్యనారాయణ, గౌతమ్ తెలిపారు. ఈవో తిమ్మానాయుడు పర్యవేక్షణలో పూజా కార్యక్రమాలు జరిగాయి.
అయోధ్య శ్రీరాములు వారి ప్రాణప్రతిష్ఠ మహోత్సవం జరుగుతున్న శుభ సందర్భంలో దేవస్థాన ధర్మకర్తల మండలి అందరము కలిసి శ్రీ స్వామివారి యొక్క ఆశీస్సులు అందేలా చేయాలని సంకల్పంతో నూతనంగా ప్రారంభించబడే శ్రీవారి వేదాశీర్వచనం జన్మదినోత్సవం లేదా వివాహ మహోత్సవం నాడు భక్తులకు దేవస్థానం అర్చక వేద పండితులచే వేద విచారణ ఉచితంగా చేయబడును. దీనికి సంబంధించిన భక్తులు సూచనలు జనన ధృవీకరణ పత్రము మరియు ఆధార్ కార్డు జిరాక్స్ తెచ్చుకోవలను. వివాహ ధృవీకరణ పత్రము లేదా వెడ్డింగ్ కార్డు జిరాక్స్ తెచ్చుకొని బుకింగ్ కౌంటర్ నందు సమర్పించి టోకెన్ తీసుకోనవలరు. శ్రీవారి వేదాశీర్వచన నందు కుటుంబ సభ్యులకు అందరికీ చేయబడును. సాంప్రదాయ వస్త్రములతో ధరించి రావాలను. శ్రీవారి తీర్థ ప్రసాదములు ఉచితంగా అందజేయబడును. ఆ ప్రకారం 5 దీపాలు వెలిగించి శ్రీరామ స్వామివారికి జయధ్వానాలు పలుకుతూ మనందరం కూడా సుఖంగా ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించవలసిందిగా భక్తులందరికీ మనవి చేస్తున్నాం. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గంలో 2,64,436 మంది ఓటర్లు ఉన్నట్లు సబ్ కలెక్టర్ మరియు ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ప్రఖర్ జైన్ ప్రకటించారు. పోలింగ్ స్టేషన్లో 273 ఉన్నట్లు ఆయన చెప్పారు. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 2,64,436 ఓటర్లు ఉన్నారని 273 పోలింగ్ స్టేషన్లో వీరికి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈఆర్ఓ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ ఓటర్లలో తెనాలి అర్బన్లో 1,55,063, తెనాలి రూరల్ 64,666 మంది, కొల్లిపర మండలంలో 44,707 ఓటర్లు ఉన్నట్టు ఆయన చెప్పారు. ఇదేవిధంగా అర్బన్లో 150 పోలింగ్ స్టేషన్లో, తెనాలి రూరల్లో 71, కొల్లిపర మండలంలో 51 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని, వీటికి అసిస్టెంట్ ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లుగా రవిబాబు, నాంచారయ్య, జశ్వంతరావులు వ్యవహరిస్తారని ఆయన తెలియజేశారు. గత సంవత్సరంలో స్పెషల్ సమ్మరీ రివిజన్ జరిగింది. ఈ స్పెషల్ సమ్మరీ రివిజన్లో మన కాన్స్టిట్యుయెన్సీలో మొత్తం 2,64,436 voters have been included in the electoral roll. మన కాన్స్టిట్యుయెన్సీలో మొత్తం 273 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ 273 పోలింగ్ స్టేషన్స్లో 71 పోలింగ్ స్టేషన్స్ తెనాలి రూరల్లో ఉన్నాయి, 151 పోలింగ్ స్టేషన్స్ తెనాలి అర్బన్లో ఉన్నాయి, తర్వాత 51 పోలింగ్ స్టేషన్స్ కొల్లిపార మండల్లో ఉన్నాయి. నేను ఈ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఈఆర్ఓ ఉన్నాను. మన దగ్గర 3 ఏఆర్ఓస్ కూడా ఉన్నాయి. కె రవిబాబు గారు, హూ ఇస్ తహసీల్దార్ తెనాలి, ఇస్ ది ఏఆర్ఓ ఫర్ ది రెస్పెక్టివ్ మండల్. జి నాంచరయ్య గారు, తహసీల్దార్ కొల్లిపార, ఇస్ ది ఏఆర్ఓ ఫర్ దాట్ పార్ట్. తర్వాత జస్వంతరావు గారు, హూ ఇస్ ది మున్సిపల్ కమిషనర్ ఆఫ్ తెనాలి మున్సిపాలిటీ, is the ARO for Tenali Urban. In the Form 7, some issues, there was some, Form 7 has been specially highlighted. Out of 10,162, dead electors were 2,965, which have been removed from electoral roll. Permanently shifted electors are 4,692, which have been removed. Multiple entries were 947. Tarvata PSCs and DSCs kuda identified chesamu. మొత్తం 162 PSCs and 75 DSCs కూడా we removed through Form 7. Junk characters. Some questions, and in press also some questions were put up about house number having junk characters. So మొత్తం 5 house numbers were identified. ఆ 5 house numbers లో 3 we have already disposed. 2 house numbers will also be disposed, and that will be done after the publication of final electoral roll, which is today. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవాన్ని దేశం యావత్తు ఎంతో భక్తితత్వంతో తిలకించింది. ఈ నేపథ్యంలో తెనాలిలోని వివిధ ప్రాంతాల్లో శ్రీరాముల వారికి పూజలు నిర్వహించి తమ భక్తిభావాన్ని చాటుకున్నారు. తెనాలి ఇస్లాంపేట్లోని 17, 18 వార్డుల్లో శ్రీ సీతారాముల వారి ఈ విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కృష్ణ బలిత సంఘం ఆధ్వర్యంలో శ్రీరామ కమిటీ కోలవాసు, అన్నం మురళి, కావేటి వేణుగోపాల్, అన్నం నాగేశ్వరరావు, పి హరి, ఎర్రంశెట్టి వేణు, కోల రవిశంకర్, సతీష్, ధీరజ్, అన్నం లక్ష్మి, హైమ, పార్వతి, లలిత తదితరులు పాల్గొన్నారు. ఎంతో ఘనచిత్తు కలిగిన రాముల వారి వేడుకలను నిర్వహించడం అనేది మా మహద్భాగ్యంగా కృష్ణ బలిత సంఘాలందరూ అనుకుంటున్నారు. ఈ కార్యక్రమం సాగించిన మా కృష్ణ బలిత సంఘ కమిటీలకి, అలాగే ఇక్కడ 17, 18 వాటి శ్రీరామనవమి కమిటీలకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి సంవత్సరం
45 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ 17-18 వార్డుల్లో కుల మతాలకు అతీతంగా ఇక్కడ కృష్ణబల్య సంఘీయులు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో కృష్ణబల్య సంఘీయులే కాకుండా 2 కమిటీల వారు కూడా, గణేష్ కమిటీ వారు, కృష్ణబల్య సంఘంలో శ్రీరామ కమిటీ వారు కూడా అందరూ పాల్గొన్నారు. ఇది ఇలా ఉండగా వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో శ్రీబాలరావుడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా వాసవి యూత్ ఆధ్వర్యంలో హీలియం బెలూన్ ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో నాలం రజనీ కుమార్, సతీష్ బి విజయ్, కనుమర్లపూడి శ్రీనివాస్ ప్రసాద్, భాస్కర్, వేణు, గుగ్గిలం రాము తదితరులు పాల్గొన్నారు. వారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మోడీ గారు అయోధ్యలో ఈరోజు బాలరాముడు విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ఈరోజు తెనాల్లో హీలియం బెలూన్ని రిలీజ్ చేసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ వాసవి ఈరోజు ఈ నూతన కమిటీలో ఈ విధంగా నూతనోత్సాహంతో ఈ కార్యక్రమాంతో స్టార్ట్ చేయడం జరుగుతుంది. మరి ఈ అధ్యక్ష కార్యదర్శులు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండి చాలా బాగా చేయడానికి ఇంకా ప్రోత్సాహంగా ఉన్నారు. జై శ్రీరామ్ నినాదంతో హీలియం బెలూన్ ఎగరేయడానికి మీ కమిటీ సభ్యులు మరియు వాసవి యూత్ ప్రెసిడెంట్ సెక్రటరీలు పూనుకున్నాము. ఇది జయప్రదం చేస్తున్నాం. కాగా మఠం బజార్లోని శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానం నందు శ్రీ రామనామ పారాయణం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉదయం 8:30 గంటల నుండి రామనామ పారాయణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు శ్రీనివాస శర్మ, వెంకటనారాయణ, ధనలక్ష్మి, తుల్లూరు ఉదయభాను, తుల్లూరు మాధవరావు, తుల్లూరు వివేకానంద, తుల్లూరు శ్రీనివాసరావు భక్తులు పాల్గొన్నారు. శ్రీ బాలరాముడి విగ్రహ ప్రతిష్టా మహోత్సవ సందర్భమున దేశమంతటా రామాలయాలలో, హనుమతాలయాలలో జరిగే ఈ పూజా మహోత్సవాలకి భక్తులందరూ ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ ఇచ్చేసి ఆయన భజనతోనూ, నామ సంకీర్తనలతోనూ, స్తోత్రములతోనూ అందరూ కూడా భక్తి పారవస్యంలో మునిగి జగమంతా కూడా రామమయం అన్నట్టుగా జగమే రామమయంగా మారింది. శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ అయోధ్యలో జరుగుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంకు మా మఠం బజారు భక్తులందరూ ఎంతో వినమ్రంగా ఉదయం 10:30 నుంచి ఇప్పటి వరకు చాలా భక్తి శ్రద్ధలతో రామపారాయణం చేస్తూ స్వామివారి కృపకు అనుగ్రహపాత్రులు అవుతున్న సందర్భంగా అందరికీ శుభం కలగాలని మనసారా ఆశీర్వదిస్తాం. అయోధ్యాపురంలో రామచంద్రమూర్తి ప్రాణప్రతిష్ఠ మహోత్సవం పురస్కరించుకొని ఆ రామచంద్రమూర్తికి నామ సంకీర్తన ద్వారా శుభస్వాగతం పలకడానికి భక్తులందరూ కూడా చక్కగా మందిరం వద్దకు విచ్చేసి శుభస్వాగతం పలికారు. అనంతరం ఆ రామచంద్రమూర్తికి అర్చన చేసుకొని తీర్థప్రసాదం స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమం అంతా కూడా క్రైస్ట్ టెంపుల్ ఆధ్వర్యంలో జనవరి 30, 31, ఫిబ్రవరి 1, 2 తేదీల్లో తెనాలిలో గొప్ప సువార్త స్వస్థత మహాసభలను నిర్వహించనున్నట్లు రెవరెండ్ మేకల సునీల్, బ్రదర్ కూచిపూడి ప్రేమ్ సాగర్లు తెలిపారు. మారిస్పేట 2 గేట్ల మధ్యలోని సెయింట్ పాల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సోమవారం మహాసభలకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. క్రైస్ట్ టెంపుల్ ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీ నుంచి 4 రోజుల పాటు సువార్త స్వస్థత మహాసభలు జరుగుతాయని రెవరెండ్ మేకల సునీల్, బ్రదర్ కూచిపూడి ప్రేమ్ సాగర్లు తెలిపారు. ప్రపంచంలోని అనేక దేశాల్లో విజయవాడ ప్రాంతంలో దైవ సేవలో బహుబలంగా వాడబడుతున్న క్రైస్ట్ టెంపుల్ వ్యవస్థాపకులు డాక్టర్ పాల్ ఇమానియేల్ సిస్టర్ నిస్సీ పాల్ సువార్త సభల్లో వాక్య పరిచర్య చేస్తారని ఈ సందర్భంగా వారు చెప్పారు. తెనాలి చెంచుపేటలోని ఆర్పీఎం క్లబ్లో ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు సభలు ప్రారంభమవుతాయని వివరించారు. ప్రముఖ సంగీత గాయకులతో ప్రతిరోజు సభల్లో ప్రత్యేక స్తుతి ఆరాధన ఉంటుందని పేర్కొన్నారు. తెనాలి పరిసర గ్రామాల్లోని క్రైస్తవులందరూ సభలో పాల్గొని దైవ ఆశీర్వాదం పొందాలని కోరారు. సమావేశంలో సౌపాటి కిరణ్ చావలి, అకుల్నాథ్ చావలి, తేజోనాథ్, బొంతు ప్రేమ్, పినపాటి కొండలరాజు, కటివరపు వినోద్, తోట శ్రీనివాసరావు, వేమూరు రవి, ఆలపాటి సుధీర్, పినపాటి సునీల్ పాల్ తదితరులు పాల్గొన్నారు. క్రైస్ట్ టెంపుల్ ఆధ్వర్యంలో ఈ నెల 30, 31, ఫిబ్రవరి 1, 2 తారీఖుల్లో స్వార్థ స్వస్థత మహాసభలు ఏర్పాటు చేయడం అయింది. దీనికి ముఖ్య అతిథులుగా రెవరెండ్ పాల్ ఇమ్మానుయేల్ గారు మరి నిస్సీ పాల్ గారు పాల్గొంటున్నారు. ఈ యొక్క కూడికలను మీరు క్రైస్తవ సహోదరులు అందరూ పాల్గొని ఈ యొక్క కూడికలను జయప్రదం చేయండి, ఆత్మీయ మేలులు పొందండి. ఈ కూడికలు జరుగు స్థలము చెంచుపేటలోని ఆర్పీఎం క్లబ్ నందు. తెనాలి పట్టణ పరిసర ప్రాంత ప్రజలు, అన్ని సంఘాల వారు కూడా పాల్గొనండి. స్వస్థత వరం కలిగిన దైవజనులు మనం టీవీల్లో చూస్తూ ఉంటే మరి 15 సంవత్సరాలు కూడా పిల్లలు లేని వాళ్ళు పిల్లలు కలిగారు. స్వస్థతలు, రక్షణ, ఆశీర్వాదం ఈ తెనాలి నియోజకవర్గ ప్రజలు మరి చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా గొప్ప దైవజనులు మరి తెనాలి పట్టణంలో అడుగు పెట్టబోతుండగా ఈ ఆశీర్వాదకరమైనటువంటి సందర్భాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని కుల, మత, ప్రాంత
భేదం లేకుండా అందరూ కూడా ఈ యొక్క స్వస్థత మహాసభలను అయోధ్యలో అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. భారతీయుల హృదయాలు పరవశించిపోయాయి. బాలరాముడు విగ్రహ ప్రాణప్రతిష్ఠతో కోట్లాది మంది గొంతుకలో ప్రతిధ్వనించిన రామనామ స్మరణ వాడవాడలా మారుమోగింది. ఈ సందర్భంగా శ్రీరామ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అయోధ్యలో శ్రీబాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా తెనాలిపట్నంలో వాడవాడలా శ్రీరామ వేడుకలు విశేషంగా జరిగాయి. మార్కెట్ సెంటర్లోని దొంగరాముడి గుడి వద్ద ఆర్యవైశ్య సంఘ నాయకులు, రామభక్తులు, భారతీయ జనతా పార్టీ నాయకులు స్వామివార్ల శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. కోలాటాలు, కృష్ణ భజన సంకీర్తనలతో రామభక్తులు సందడి చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు శ్రీరాముల వారి శుభాశీస్సులు ఉండాలని కోరారు. జై శ్రీరామ్ తెనాలి గాలిబాయి దగ్గర నుంచి రథయాత్ర జరుగుతుంది. కులమత భేదాలతో అందరూ పాల్గొంటున్నారు. యువజన సంఘం, ఆర్యవైశ్య సంఘం, మహిళా సంఘం, అందరి సంఘాలు అందరూ తెనాలి రామభక్తులందరూ పాల్గొంటున్నారు. ప్రపంచంలో మన 29 రాష్ట్రాల్లో కూడా 500 సంవత్సరాల క్రితం ఈ రామ జన్మభూమిని అయోధ్యలో మరి ముస్లిమ్స్కి మనకు తేడా వచ్చి అట్లా ఆగిపోయింది. ఈ రోజున బీజేపీ గవర్నమెంట్ మోడీ గారు దీని యొక్క చేసి అయోధ్యలో 1500 కోట్లతోటి దాదాపు రామ మందిరం నిర్మించి అయోధ్యలో శ్రీ బాలరాముని ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో తెనాలిలో రామభక్తుల సంతోషానికి ఎల్లలు లేకుండా పోయాయి. జైన్ టెంపుల్ వద్ద భారతీయ జనతా పార్టీ నాయకులు, రామభక్తులు, జైన్ సంఘీయులు పెద్ద ఎత్తున సందడి చేశారు. అయోధ్యలో శ్రీ బాలరాముడి ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రతినోటా శ్రీరామనామం పలకటం ఎంతో సంతోషంగా ఉందని రామభక్తులు అన్నారు. ఈ సందర్భంగా టపాసులు కాల్చి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. దేశ ప్రజల అత్యున్నత జీవన ప్రమాణాలకు ప్రతీక అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ అంటూ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సమస్త మానవాళికి, భారతదేశంలోనే కాకుండా సమస్త ప్రపంచానికి కూడా ఒక పండుగ రోజు. 500 సంవత్సరాలుగా నిరుపమానమైనటువంటి పోరాటంతో, కోట్లాది మంది ఆత్మత్యాగంతో, లక్షలాది మంది తమ ధన మన ప్రాణాలన్నిటి కూడా అర్పించి పోరాడి సాధించుకున్నటువంటి శ్రీరామ జన్మభూమి దివ్యక్షేత్రము ఈరోజు ప్రాణప్రతిష్ఠ జరగబోతా ఉంది. ఈ శుభ సందర్భంలో ప్రపంచం మొత్తం కూడా భారతదేశం వైపు ఆసక్తిగా ఎదురు చూస్తాం. ఇది భారత జాతి గర్వంగా తలెత్తుకునే రోజు. ఈ రోజును మేము ఉన్నందుకు గర్విస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ భారతదేశంలో ప్రతి ఒక్కడు మతాలతో సంబంధం లేదు, కులాలతో సంబంధం లేదు, ప్రతి ఒక్క భారతీయుడు ఆనందించే రోజు ఈరోజు. కాబట్టి ఈ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగిన శుభ సందర్భంగా తెనాలి మారిస్పేట అలంకార్ హాల్ ఎదురుగా గల లక్ష్మీ గణపతి డిపార్ట్మెంట్ స్టోర్స్ ప్రాంగణం నందు కైలాసగిరి భక్త సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల వారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కైలాసగిరి భక్త సేవా సమితి తెనాలి ప్రతినిధులు లక్ష్మీనారాయణ గుప్తా, అరుణ మరియు కోట అక్కేశ్వరరావు, కోట తిరుమలరావు, తాడికొండ అనిల్ కుమార్, పువ్వాడ సాంబశివరావు గార్ల సంయుక్త సహకారంతో శ్రీ సీతారామచంద్ర లక్ష్మణ సహిత హనుమత్ స్వామి ఉత్సవమూర్తులకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అయోధ్యలో శ్రీ బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని విశేషంగా జరిపారు. వచ్చిన భక్తులందరికీ ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం నన్నపనేని రాంబాబు, మత్తాలి రామకృష్ణారావు, కన్నెగంటి రవికుమార్, చుండూరు రవికుమార్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ప్రపంచ మానవాళి శ్రేయస్సు కోరుకునే హిందువుల ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుల వారు, సీతామహాలక్ష్మి, అభనాంజనేయ స్వామివారి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా అయోధ్య నగరంలో ఈనాడు కనుల పండుగ అక్కడ జరుగుతూ ఉన్నది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడ చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసి కోట అక్కేశ్వరరావు గారు, అలాగే తాడికొండ అనిల్ కుమారు, పువ్వాడ సాంబశివరావు వీరందరి ఆధ్వర్యంలో ఇక్కడ చక్కని కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఈ స్వామివారి పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అదేవిధంగా తెనాలి మారిస్పేట అలంకారాల మా లక్ష్మీ గణపతి డిపార్ట్మెంట్ స్టోర్స్ ప్రాంగణం నందు కైలాసగిరి భక్త సేవా సమితి తెనాలి వారి ఆధ్వర్యంలో
శ్రీకాకుళం లక్ష్మీనారాయణ గుప్తా గారు మరియు కోట కేశవరావు గారు, అనిల్ కుమార్ గారు తదితరులందరి యొక్క సహాయ సహకారాలతో ఈరోజు స్వామివారికి పూజా కార్యక్రమం నిర్వహించాము. అలాగే ప్రసాదాలని భక్తులందరికీ పంచడం జరిగిందండి. కాగా రజక పార్కు వద్ద వేంచేసి ఉన్న శ్రీ సీతారామ దేవాలయం నందు కౌన్సిలర్ వీర్లపాటి విజయలక్ష్మి ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులతో భజన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి ఒక్కరికి శుభం కలగాలని ఈ సందర్భంగా కౌన్సిలర్ విజయలక్ష్మి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. హిందూ మతం, హిందూ ధర్మం తనని తాను సంస్కరించుకోవటంలో మొట్టమొదటి మెట్టిది. ఈ మొట్టమొదటి మెట్టు ఈ రామ దర్శనంతో, ఈ రామ పునఃప్రతిష్టతో ఈ దేశం ప్రతి ఒక్కళ్ళు ఈ దేశంలో తారతమ్యాలు లేకుండా ఈ దేశం సుభిక్షంగా వర్ధిల్లాలని చెప్పి జన్మంతా కూడా పుణ్య పవిత్రం అయినట్టుగా ఈ అయోధ్యలో రాముల వారిని ప్రతిష్ఠ చేసిన సందర్భంగా దేశం అంతటా కూడా పండగ జరుపుకోవటం చాలా శుభ సందేశంగా భావిస్తున్నాము. శ్రీ సీతారామ కళ్యాణ దేవస్థానం రజకపేట తెనాలిలో ఈరోజు రామాలయంలో అయోధ్య రాముని బాలరాముని ప్రతిష్ఠ సందర్భంగా అక్కడ ఎలా చేశారో ఇక్కడ కూడా రామాలయంలో భజన కార్యక్రమం, అన్న సమారాధన, ప్రసాదాలు, తీర్థ ప్రసాదాలన్నీ ప్రజలందరూ వచ్చి ఇచ్చేసి తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. స్వామివారి కృపకు ప్రాతులయ్యారు. అంగన్వాడీ వర్కర్స్ తమ డిమాండ్ల సాధనకై చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న అంగన్వాడీ టీచర్లని, నాయకుల్ని నిర్బంధించడం దురదృష్టకరమని సిఐటి నాయకులు బాబు ప్రసాద్ అన్నారు. అంగన్వాడీ వర్కర్సు, టీచర్లు తమ సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న తమని అరెస్ట్ చేసి నిర్బంధించడం ప్రజాస్వామ్య విరుద్ధమని సిఐటియు నాయకులు భానుప్రసాద్ అన్నారు. అంగన్వాడీ టీచర్ల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఆయన కోరారు. నిరవధిక నిరాహార చేస్తున్నటువంటి నాయకుల్ని చూడటానికి, పరామర్శించడానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సెంటర్ల నుంచి అంగన్వాడీ టీచర్లు, ఆయాలు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇదేదో ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి ముట్టడి కోసం వెళ్తున్నారు అనేటువంటి ఒక నెపంతో నిన్నటి నుంచి విజయవాడ వెళ్ళేటువంటి వాళ్ళందరినీ కూడా ముందు నోటీసులు ఇచ్చారు. మీరు విజయవాడ వెళ్ళటానికి వీల్లేదు, మీకు అనుమతి లేదు అని చెప్పేసి. ఆ తర్వాత రాత్రి దగ్గర నుంచి ఆయా టైముల్లో స్టేషన్కి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు. మమ్మల్ని నాయకులను కూడా స్టేషన్కి రమ్మనమన్నారు. మారిస్పేట్లోని అప్పలస్వామి గుడిగా పిలుచుకుని శ్రీ కోదండరామస్వామి వారి దేవస్థానం నందు శ్రీ సీతారాముల వారి పట్టాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించారు. లంకా శివానంద కుమార్ తదితర ధర్మకర్తలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయోధ్యలో శ్రీ బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా మారిస్పేట్లోని అప్పలస్వామి గుడిగా పిలుచుకునే శ్రీ కోదండరామస్వామి దేవస్థానం నందు శ్రీ సీతారాముల వారి పట్టాభిషేకం అత్యంత వైభవంగా జరిగింది. ఈ మహోత్సవాన్ని ధర్మకర్తలు లంకా శివానంద కుమార్, లంకా శివ, ఆంజనేయ ప్రసాద్, కోనపల్లి నారాయణ స్వామిలు నిర్వహించారు. అనంతరం శ్రీ సీతారాముల రథోత్సవాన్ని అత్యంత వైభవంగా చేపట్టారు. ఈ కార్యక్రమంలో గుడికి చెందిన పలువురు ప్రముఖ భక్తులు పాల్గొన్నారు. కోదండరామస్వామి గుడి అప్పలస్వామి గుడిలో ఏం చేసి ఉన్న శ్రీ కోదండరామస్వామి దేవస్థానంలో స్వామివారికి పట్టాభిషేకం జరిపించాం. అనంతరం కన్నుల పండుగగా గ్రామోత్సవం రథయాత్ర చేయబోతున్నాం. అందరూ వీక్షించి పట్టాభిషేకం నిర్వహించడం జరిగింది. ఉదయాన్నే పంచామృతాభిషేకము, అనంతరం పట్టాభిషేక మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. అనంతరం అందరి భక్తుల కోరిక మేరకు ఈ యొక్క మారిస్పేట మొత్తము కూడా రథయాత్ర చేయాలి అని చెప్పి సంకల్పం చేసి ఇప్పుడే ప్రారంభించడం జరిగింది. ప్రతి ఇంటికి కూడా సీతారామచంద్రుల యొక్క ఉత్సవమూర్తులు వస్తున్నాయి. ఇదే విధంగా బాలాజీరావుపేటలోని సర్వదేవతా నిలయము శ్రీ ప్రధాన అయ్యప్ప దేవాలయంలో కూడా శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ సీతారాముల వారి కళ్యాణాన్ని వీక్షించారు. అయోధ్యలో శ్రీ బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠను పురస్కరించుకొని శ్రీ రామనామ కీర్తనలను ఆలపించారు. ఈ కార్యక్రమంలో గుడికి చెందిన పలువురు ప్రముఖ భక్తులు పాల్గొన్నారు. అయోధ్య రామచంద్రమూర్తి యొక్క మహాదేవాలయ మహాప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం అత్యంత విశేషమైంది. అటువంటి యొక్క శుభపరిణామంలో మన ప్రధాన అయ్యప్ప స్వామి దేవాలయంలో వేంచేసి ఉన్న రామ మందిరంలో రాముల వారికి ఇష్టప్రీతికరమైన సీతారామ కళ్యాణం సంతర్పణ కార్యక్రమం చక్కగా కూడా జరిగింది. భారతదేశం మొత్తానికి గర్వించదగ్గ రోజు ఈరోజు. జై శ్రీరామ్ అనే నినాదంతో అందరూ కూడా విశేషంగా ప్రధానమంత్రి మోదీ గారు చేపట్టిన
అత్యంత విశేషమైన కార్యక్రమం, సువర్ణాక్షరాలతో లిఖించబడిన కార్యక్రమం. మారిస్పేట్లోని స్వరలయ వేదిక కార్యాలయంలో చలనచిత్ర నటుడు అక్కినేని నాగేశ్వరరావు 10వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. స్వర్లయ్య వ్యవస్థాపక అధ్యక్షులు సాయి లక్కరాజు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో అక్కినేని నటించిన చిత్రాల విశిష్టతను గుర్తు చేసుకున్నారు. తెలుగు చలనచిత్ర నటులు స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు 10వ వర్ధంతిని పురస్కరించుకొని స్వర్లయ్య వేదిక కార్యాలయంలో ఆయనకు ఘన నివాళి అర్పించారు. తొలుత అక్కినేని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం వ్యవస్థాపక అధ్యక్షులు సాయి లక్కరాజు మాట్లాడుతూ బడిలో ఓనమాలు దిద్దిన నాటి నుండే హరిచంద్ర నాటకంలోనూ 1941లో ధర్మపత్ని చిత్రంలో బాలనటుడిగా నటించి తొలి చిత్రంతోనే సినీ రంగ ప్రవేశం చేశారని ఆయన అన్నారు. తదనంతరము 1944లో సీతారామ జానకం చిత్రం ద్వారా పేరు గడించిన అక్కినేని దశాబ్దం పాటు జానపద హీరోగా వెలుగొందారని చెబుతూ 1950లో సంసారం అనే సాంఘిక సినిమాలో నటించి సాంఘిక చిత్రాల హీరోగా తెలుగు ప్రజల హృదయంలో నిలిచిపోయారని అన్నారు. అలాగే 2014లో మనం సినిమా తన చివరి సినిమాలో నటించారని, ఇటువంటి గొప్ప నటులు అక్కినేని నాగేశ్వరరావు సినిమా ఇండస్ట్రీ కోల్పోవటం దురదృష్టకరమని అన్నారు. ఆయన కెరీర్లో పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి అనేక అవార్డులను అందుకున్న నటులు అక్కినేని నాగేశ్వరరావు అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం సుబ్రహ్మణ్యేశ్వరరావు, శ్రీధర్, మల్లేశ్వరరావు, హేమాచారి, సురేష్ బాబు, రొంపిచెర్ల సురేష్, ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 1921 సెప్టెంబర్ 20న కృష్ణా జిల్లా గుడివాడలోని రాఘవాపురం అనే చిన్న గ్రామంలో జన్మించారు అక్కినేని నాగేశ్వరరావు గారు. ఆయన 1వ తరగతి చదువుతున్నప్పుడు, అంటే బహుశా ఆయన వయసు అప్పుడు 6 ఏళ్ళు ఉంటాయి. 6 ఏళ్ల వయసులో ఆయన హరిశ్చంద్ర అని నాటకంలో నారదుడుగా హరిశ్చంద్రలు వేశారు. తర్వాత నారదుడుగా శ్రీపాదధారణలు వేసినప్పుడు 1941లో మొట్టమొదటిసారిగా సీతారామ జననంలో రాముల వారిగా సినీ హీరోగా అరంగేట్రం చేశారు. 1953లో దేవదాస్గా ఎటువంటి విజయాలు సాధించారో తెలిసిందే. అంటే దాదాపు 1941 నుంచి 2014 దాకా 256 సినిమాలు నటించారు ఆయన. అందులో 80% హిట్ సినిమాలు ఉన్నాయి. మరణించినాక 8 ఏళ్ల తర్వాత పవిత్ర హృదయాలు అనే సినిమా కూడా ఈ మధ్యకాలంలో రిలీజ్ అవ్వడం జరిగింది. అక్కినేని నాగేశ్వరరావు గురించి తెలియని నటుడు ఉండరు. అటువంటి గొప్ప నటుడు చనిపోయి 10 ఏళ్ళు అయింది. ఇది 10వ వర్ధంతి సభ. వారి స్మృతిస్తూ ఇక్కడ స్వర్లయ్య సభ్యులు, కళాభిమానులు, నటులు మేమంతా ఆయన అక్కినేని నాగేశ్వరరావు గారి చలనచిత్రాన్ని చేసే సేవల్ని గుర్తు చేసుకుంటూ వారి స్మారకంగా తెనాల్లో త్వరలో స్మారక అవార్డు, అక్కినేని స్మారక అవార్డును పెట్టి సుప్రసిద్ధ కళాకారులకి ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. అంతా హృదయాల్లో నాటుకుపోయిన నాగేశ్వర గారికి మా స్వర్లయ్య వేదిక తరపున ప్రతి సంవత్సరం వారి ఈ సెంటనరీ సెలబ్రేషన్స్లో అదేవిధంగా మన యాక్టర్స్ని, నటుల్ని అంటే సత్కరించాలని నిర్ణయించడం అనేది నిజంగా ఆ నటుడికి మేము ఇస్తున్న నివాళే. ఈ సందర్భంగా అందరికీ అక్కినేని నాగేశ్వరరావు గారి సెంటనరీ సెలబ్రేషన్స్ మరింత ఘనంగా చేసుకోవాలని కోరుకుంటూ. అయోధ్యలో శ్రీ బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన శుభ సందర్భంగా 15వ వార్డులో శ్రీ సీతారామస్వాముల వారి ఆధ్యాత్మిక శోభాయాత్ర విశేషంగా జరిగింది. అనంతగిరి శంకర్రావు ఆధ్వర్యంలో ఈ శోభాయాత్ర జరిగింది. భారతదేశం యావత్తు ఎంతో సంబరంగా ఎదురుచూసిన అయోధ్యలోని శ్రీ బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన సందర్భంగా 15వ వార్డులోని శ్రీ సీతారాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వార్డు కౌన్సిలర్, మున్సిపల్ వైస్ చైర్మన్గా పనిచేసిన గుంటూరు కోటేశ్వరరావు నేతృత్వంలో అనంతగిరి శంకర్రావు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ అయోధ్యలో శ్రీ బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ భారతదేశ ప్రజలందరికీ శుభప్రదమని అన్నారు. అనంతరం స్వామివార్ల శోభాయాత్ర అత్యంత దేదీప్యమానంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మన్నవ ప్రభాకర్, 34వ వార్డు కౌన్సిలర్ పేరం సంజీవరెడ్డి, గుంటూరు గోపి తదితర రామభక్తులు పాల్గొన్నారు. 15వ వార్డులో డిపో సెంటర్లో ఈ ఉత్సవ విగ్రహాలు పెట్టుకొని ఎన్నో సంవత్సరాల నుంచి రాముల వారు పండగ జరుపుకుంటాం మాకు ఆలవాతిగా జరుగుతుంది. ఆ భద్రాచలంలో ఎట్లా చేస్తారు, రెండో తెనాల్లో కూడా భద్రాచలం లాగా చేసుకుంటాము. దాని సందర్భంగా అయోధ్యలో ఈ రోజున పెద్ద రంగభంగ వైభవంగా ఎంతో ప్రజలతోటి మోడీ గారి ఆధ్వర్యంలో ఈ విగ్రహ ప్రతిష్ఠ చేస్తాం. ఎంతో మన అందరికి కూడా గర్వకారణ విషయం. ఎన్నో సంవత్సరాలు ఆశయం ఇది. ఈ రోజుకి 500 సంవత్సరాల నుంచి సాధించి ఇప్పుడు వరకు సాధించి ఆ గుడి కట్టుకొని మనం అందరం కూడా ఆ రాముల వారిని, సీతాదేవిని ఎప్పుడు కూడా మనం కొలుచుకుంటాము. మన హిందూ సంవత్సరం అందరం కూడా చక్కగా అందరినీ చల్లగా చూడాలని, వ్యాపారస్తుల్ని పాడి పంటలతోటి వ్యాపారాలు అన్నీ చల్లగా చూడాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాం.
అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా స్థానిక శ్రీ మహాత్మా గాంధీ సేవాశాంతి ఆశ్రమంలో బాలరాముడు చిత్రపటానికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సైనిక ఉద్యోగి చుక్క అమరలింగేశ్వరరావు ఆశ్రమవాసులకు నూతన వస్త్రాలు అందజేశారు. అయోధ్యలో శ్రీ బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా మాజీ సైనిక ఉద్యోగి చుక్క అమరలింగేశ్వరరావు శ్రీ మహాత్మా గాంధీ సేవాశాంతి ఆశ్రమ నిర్వాహకులకు వస్త్రాలను బహుకరించారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ శ్రీరాముడు ఏలిన రాజ్యం, గాంధీ మహాత్ముడు పుట్టిన దేశం ఈ భారతదేశమని అన్నారు. ఆశ్రమంలో జరిగే ప్రతి సేవా కార్యక్రమం ఫలితం ఆశ్రమ ధర్మకర్తలకు, ధర్మదాతలకు చెందుతుందని ఆయన తెలియజేశారు. అనంతరం ఆశ్రమవాసులకు చీరలు, పంచెలు, లుంగీలను పంపిణీ చేశారు. ఈరోజు అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ప్రపంచం మొత్తం కూడా ఆనందమయమైంది. ఏమిటి అనంటే ప్రజల్ని ఎలా పరిపాలించాలో అన్నది శ్రీరామచంద్రుడు భూలోకానికి తెలియజేశాడు. తనకి పట్టాభిషేకం అన్నప్పటికీ కూడా కైకేయి వేరే తమ్ముడికి ఇవ్వమనంటే అడవికి వెళ్ళిపోయాడు. తండ్రి మాటని జవదాటకుండా ఆయన మాటను నిలబెట్టాడు. కర్మభూమి, పవిత్ర భూమి, పుణ్యభూమి. ఈరోజు అయోధ్యలో మరి శ్రీరాముడి యొక్క విగ్రహ ప్రతిష్ఠ జరిగిన సందర్భంగా ఈ ఆశ్రమంలో బాలరాముని యొక్క పూజ చేసుకోవడం జరిగింది. ప్రతి మానవుడు కూడా దైవభక్తి ఉండాలి, దేశభక్తి ఉండాలి. ఉంటేనే సమాజం బతుకుతుంది, లేకపోతే సమాజం ఉండదు, మళ్ళీ రాక్షసత్వం వచ్చేస్తుంది. అదేవిధంగా ఈరోజు అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ జరిగిన సందర్భంగా ఆశ్రమానికి, ఆశ్రమవాసులకు నూతన వస్త్రములు ఇవ్వడానికి ఒక అమరలింగయ్య గారు ఎక్స్-మిలిటరీ వారు మరి వస్త్రాలు తీసుకురావడానికి, వస్త్రాలు బహుకరణకు వచ్చారు. వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరొక విషయం ఏంటంటే సనాతన ధర్మాల్లో ప్రతి మానవుడు పరోపకారంతోనే పునీతుడవుతాడు. మనం ఎంత చదువుకున్నాము, ఎంత సంపాదించాము అనేది లెక్కలోకి రాదు భగవంతుని దృష్టిలో. మనం చేసిన మంచితనమే భగవంతుని దృష్టిలోకి వస్తుంది. సేవ చేసిందే లెక్కలోకి వస్తుంది. 1000 సంవత్సరాలున్నా మనకి మిగిలేదు ఏమీ లేదు. 10 రోజులు మంచి చేసినా ఆ 10 రోజులు అకౌంట్లోకి వెళ్తుంది. అందుకని ఉత్తమ జనం రావాలన్నా కూడా మహనీయుడి యొక్క రామరాజ్యాన్ని మనం చూడాలంటే మనం ప్రవర్తన సక్రమంగా ఉండాలి. పరోపకారాయ పుణ్యాయ పరపీడాయ. ఎవరంటే పనులు పీడిస్తే పాపం అన్నారు. అయోధ్య రాముల వారి గుడి సందర్భంగా నేను ఈ ఆశ్రమంలో నూతన వస్త్రాలు, భోజనం ఏర్పాటు చేశాను ఆ దేవుని దయ వల్ల. పట్టణంలోని జేఎంజే మహిళా కళాశాలలో సౌత్ ఇండియా సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. 3 రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన 350 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ నేతృత్వంలో స్థానిక జేఎన్జే మహిళా కళాశాలలో పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. ఉదయం నుండి జరిగిన పోటీలో లిఫ్టర్లు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. సౌత్ ఇండియా సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో జరుగుతున్న పోటీలను కళాశాల ప్రిన్సిపల్ సిస్టర్ షెన్నీ తిలకించారు. ఏపీ స్టేట్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు మద్ది ప్రభాకర్, సెక్రటరీ ఎస్ సూర్యనారాయణ, అసోసియేషన్ సౌత్ జోన్ సెక్రటరీ సకల కోటేశ్వరరావులు అతిథులకు స్వాగతం పలికారు. వివిధ కేటగిరీల్లో పాల్గొని పథకాలు సాధించిన లిఫ్టర్లను ముఖ్య అతిథులు అభినందించారు. వారికి మెడల్స్ను అందజేశారు. శుక్రవారం నుండి ప్రారంభమై ఆదివారంతో ముగిసిన ఈ పోటీలను కొల్లిపర నాగశిరీష, నాగం జ్ఞాన దివ్య, ఒక్కలగడ్డ రేవతీలు నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను అభిమానులు అభినందించారు. సౌత్ ఇండియా పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్స్ ఫర్ సబ్ జూనియర్, జూనియర్ అండ్ ఓపెన్ has been conducted under the banner of Andhra Pradesh Powerlifting Federation Association, Guntur District Powerlifting Association at JMJ Auditorium. This is the competition was very conducted in a befitting manner. There are so many competitors who have excelled in the national level. All also has participated. The competitors, around more than 300 competitors were participated. All the arrangements were made in fantastic. Food has given, auditorium is good, and accommodation also for players as well as officials was very good. So I think in this arena, in this competition, we will produce many lifters to the national and international level.
తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఆల్ స్టేట్స్ నుంచి కూడా చక్కగా పార్టిసిపేట్ చేశారు. మై పర్సనల్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ దెమ్. అండ్ ఈ నిర్వహించిన వారు కూడా చాలా చక్కటి వాతావరణంలో దీన్ని కండక్ట్ చేశారు. జేఎంజే అధినేతలకు వేరందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రియల్లీ ఫంటాస్టిక్ థింగ్. అండ్ దేర్ ఆర్ పీపుల్ హూ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఫ్రమ్ ది ఇంటర్నేషనల్ ఎరేనా, కోచెస్ కానివ్వండి, జడ్జెస్ కానివ్వండి, వీళ్ళంతా కూడా ఇంటర్నేషనల్ స్థాయి నుంచి వచ్చిన వారు ఇక్కడ రావడం తెనాలికి గర్వకారణంగా మనందరం కూడా భావించవచ్చు. థ్యాంక్ యూ. అయోధ్యలోని రామ మందిరంలో బాలరాముడు విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక షరాఫ్ బజార్లోని శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో సోమవారం విశేష కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరామనామ జపాన్ని భక్తులు పఠించారు. షరాబజార్లోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో శ్రీ హనుమత్ సీతారామచంద్ర స్వామికి తులసీ దళార్చన కార్యక్రమాన్ని ఆలయ వంశపారం అర్చకులు రొంపిచెర్ల శ్రీనివాసమూర్తి నేతృత్వంలో ఆగమోక్తంగా నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని శ్రీ హనుమ సీతారామచంద్ర స్వామిని దర్శించుకుని శ్రీరామనామ జపాన్ని పఠించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ దంపతులు, ఆలయ కార్యనిర్వహణ అధికారి అవుతూ శ్రీనివాసరెడ్డి దంపతులు, దాతలు గుడివాడ బాలకృష్ణ దంపతులు, మూర్తి వెంకటేశ్వర దంపతులు, జంజం రామారావు దంపతులు, దివ్వెల శ్రీనివాసరావు, కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం, సంకీర్తన సేవా సమితి సభ్యులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో వెంచేసినటువంటి శ్రీ హనుమ సీతారామచంద్ర స్వామి వారికి తులసి దళార్చన కార్యక్రమం, అలాగే భక్తుల చేత సామూహికంగా రామనామ పారాయణ కార్యక్రమం, అన్న సంతర్పణ కార్యక్రమం జరగడం జరిగింది. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సేవా సమితి ఆధ్వర్యంలో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ గారు, ఈవో అవుతి శ్రీనివాసరెడ్డి గారు పర్యవేక్షణలో వంశపారంపర్య అర్చకులు శ్రీనివాసమూర్తి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ బాలరాముని యొక్క ఆశీస్సులు యావత్ ప్రజానికానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తెనాలి పట్టణాన్ని ఆరోగ్యవంతమైన పట్టణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపైన రాధికా రమేష్ అన్నారు. 35, 36, 37 వార్డుల్లో ఆమె పర్యటించారు. పట్టణంలోని ప్రతి వార్డుల్లో పారిశుద్ధ్య నిర్వహణ పరిశీలిస్తున్న చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ సోమవారం 35, 36, 37 వార్డుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా పలు చోట్ల సైడ్ కాల్వలో పేరుకుపోయిన సిల్టుని తీయించారు. అలాగే పారిశుద్ధ్య నిర్వహణలో తగు చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలో పారిశుద్ధ్య లోపం లేకుండా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకున్నట్లు చైర్పర్సన్ రాధికా రమేష్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ తాడిపోయిన బ్రహ్మేశ్వరరావు, ఇతర మున్సిపల్ కౌన్సిలర్లు, శానిటేషన్ సిబ్బంది ఉన్నారు. అలానే ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఈ సిల్ట్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారని చెప్పడం జరిగింది. కానీ మేము ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని, ఈ వర్షాకాలంలో కూడా వాటరు మోకాళ్ళ లోతు నిలబడతాయని ప్రజలు చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఈ సిల్ట్ అనేది తీపిస్తడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని ఒక గొప్ప ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. అలానే రాబోయే రోజుల్లో 35, 36, 37 వార్డులు ఈ షిల్ట్ కార్యక్రమం వారం రోజు నుంచి మొదలుపెట్టారు. ఈ షిల్ట్ తీయటం చాలా ఉపయోగకరమైంది. రేపు వర్షాలు కురిస్తే ఆ వాటర్ అంతా ఈ కాలువల్లో నుంచి వెళ్ళిపోవటానికి. ఈ కాలువలు పెద్ద కాలువలు ఉన్నాయే కానీ ఈ షిల్ట్ అంతా ఉండిపోయి వాటర్ పైన వెళ్తున్నాయి. వర్షం వస్తే మాత్రం నీళ్లు మోకాళ్ళలో నిలబడుతున్నాయి. అందువలన షిల్ట్ తీయటం చాలా ఉపయోగకరమైంది. శ్రీ బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో పలుచోట్ల శ్రీ సీతారాముల వారికి కళ్యాణ మహోత్సవాలు, విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. స్థానిక రామలింగేశ్వరపేటలోని శ్రీ సీతా సమేత కోదండరామస్వామివారి ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. శ్రీ బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో ఉదయం 8:30 గంటల నుండి శ్రీరామనామ సంకీర్తనలు భక్తులు ఆలపించారు. 11వ వార్డు కౌన్సిలర్ కటారి రత్నకుమారి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు. ప్రధాని మోదీ గారి ఆదేశాల మేరకు ప్రతి ఊరిలో, ప్రతి పల్లెలో, ప్రతి రామ మందిరంలో రామనామం చేయాలని ఆదేశాలు ఇచ్చారు. వారి ఆదేశాల మేరకు ఇక్కడ మా నాదరపేటలోని కోదండ రామాలయంలో ఉదయం 8:30 నుంచి మేము రామనామము సంకీర్తనలు చేస్తూ ఉన్నాము. భజన అనేది అయోధ్యలో జరుగుతున్న రాములవారి ప్రతిష్టకి మేము సంఘీభావంగా ఇక్కడ మేము చేస్తున్నాము. దీనికి మా పేటలోని ప్రజలందరూ కలిసికట్టుగా చేసుకుంటూ మాకు ఎంతో సంతోషంగా ఉంది.
ఇది ఇలా ఉండగా బోస్ రోడ్లోని శ్రీ సీతారామ మందిరం నందు శ్రీ సీతారాముల వారికి విశేష పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తీర్థ ప్రసాదాలు అందించారు. కాగా గాంధీ చౌక్లోని శ్రీ రుక్మిణి సమేత శ్రీ గోవర్ధన స్వామివారి దేవాలయంలో రామనామ సంకీర్తన గానాన్ని ఆలపించారు. ఆలయ అర్చకులు టి రఘు మాట్లాడుతూ అయోధ్యలో శ్రీ బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ దివ్యమైన భవ్యమైన ఘట్టంగా ఆయన అభివర్ణించారు. దివ్యమైన భవ్యమైన రామ మందిరాన్ని మనం అయోధ్య నగరంలో ఇవాళ నిర్మించుకొని రాముల వారి బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం చేసుకుంటున్నాం. దానిలో భాగంగా రామనామ గానామృతం బృందము వారిచే ఇక్కడ రాముడి వారి పాటలు పాడబడుతున్నాయి, గీతాలు ఆలపించబడుతున్నారు. అదేవిధంగా అయోధ్యలో జరుగుతున్న సన్నివేశాలన్నీ ఇక్కడ లైవ్ టీవీ ద్వారా మన భక్తులకి దేవస్థానం వారు ఏర్పాటు చేయడమైంది. దుగ్గిరాల మండలం ఈమని గ్రామంలో వేంచేసి ఉన్న సీతారామస్వామివారి దేవస్థానంలో విశేషమైన పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అయోధ్యలో భవ్యమైన రామ మందిరంలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ఈమనిలో సీతారామస్వామి వారి దేవస్థానంలో సోమవారం శ్రీరామ తారక మహామంత్రం హోమం వైభవంగా అర్చక స్వాములు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అలాగే దుగ్గిరాలలో వేంచేసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీరామ రక్ష స్తోత్రం, హనుమాన్ చాలీసా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామంలో పెద్దలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. దుగ్గిరాల శుభమహేశ్వర శీతల గిడ్డంగికి సంబంధించిన రికార్డులను ప్రభుత్వం వెంటనే బయట పెట్టాలని, రైతులకు అన్యాయం జరుగుతుంటే ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తోందని పసుపు రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ జొన్నా శివశంకర్ ఆరోపించారు. దుగ్గిరాల శుభమహేశ్వర శీతల గిడ్డంగిలో జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా నష్టపోయిన రైతులకు వెంటనే ప్రభుత్వం నష్టపరిహారాన్ని చెల్లించాలని కోరుతూ రైతు సంఘాల నాయకుల బృందం సోమవారం దుగ్గిరాల తహసీల్దార్ కె మల్లేశ్వరికి వినతి పత్రాన్ని అందజేశారు. అసలు శుభం మహేశ్వర శీతల గిడ్డంగిలో ఎన్ని వేల పసుపు బస్తాలు ఉన్నాయని, ఎంతమంది రైతులు నిల్వ చేశారనే లెక్కలపై అందరూ మౌనంగా ఉన్నారని, 4 రోజుల నుంచి శీతల గిడ్డంగిలో పసుపు కాలిపోతుంటే దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డ్ అధికార యంత్రాంగం ఇంతవరకు స్పందించలేదని, శుభం మహేశ్వర శీతల గిడ్డంగికి సంబంధించిన రికార్డుల మాయాజాలాన్ని ప్రభుత్వం తక్షణమే ఛేదించాలని, రైతులందరికీ న్యాయం చేయాలని పసుపు రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ జొన్నా శివశంకర్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు, తాడేపల్లి, దుగ్గిరాల, కొల్లూరు, కొల్లిపర మండలాల రైతులు తదితరులు పాల్గొన్నారు. ఎంతమంది వచ్చినా ప్రభుత్వం స్పందించి దీని మీద ఒక ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం ఉన్నా ఇప్పటికీ కూడా యజమాని ఏమన్నా రమేష్ హాస్పిటల్లో ఉన్నారని చెప్పేసి, దానికి సంబంధించిన మేనేజర్ కూడా గుంటూరు ఇంకొక హాస్పిటల్ ఉన్నారని చెప్పేసి, దెబ్బలు తిన్న కొంతమంది, గాయాలు పడిన వాళ్ళు కొంతమంది మణిపాల్ హాస్పిటల్లో ఉన్నారని చెప్పేసి మనకు చెప్తున్నాం. సుమారు 11-12 మంది ఉన్నారని చెప్పేసి మనకు చెప్తా ఉన్న పరిస్థితి. ఏది ఏమైనా దీంట్లో మిస్టరీ ఏంటి, లిస్టు బయటికి రాకుండా ఉండటానికి మిస్టరీ ఏంటి, ఇన్సూరెన్స్ క్లెయిమ్ మొత్తం రైతులు ఉన్న దాంట్లో నిల్వ ఉన్న మొత్తం పసుపుకి ఇన్సూరెన్స్ కట్టారా లేదనే అంశం కూడా మనకు తెలియదు. రెంట్ తీసుకుంటా ఉన్నారు, సంవత్సరానికి రెంట్ల వారీగా తీసుకుంటా ఉన్నారు, లీజ్ పర్పస్ మీద వాళ్ళు డబ్బులు తీసుకుంటా ఉన్నారు. లీజు, ఇన్సూరెన్స్ డబ్బులకి వడ్డీ కూడా వాళ్ళ దగ్గర, రైతుల దగ్గర వడ్డీ కూడా యాజమాన్యం వసూలు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అందుకని మేము ఒకటే చెప్తా ఉన్నాం, రైతు సంఘంగా పసుపు రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు కలం సాంతిరెడ్డి అండి, మాది నోటకి గ్రామము. నేను 2021లో పసుపు శుభమహేశ్వరి కోల్డ్ స్టోరేజ్లో నిలబెట్టాను. అదే ఇప్పుడు ఫైర్ అయ్యి కాలిపోయింది అంటున్నారు. మరి నాకు ఇప్పుడే మార్కెటే 11,000 ఆ రకంగా ఉంది. ఆ మార్కెట్ రేట్ ప్రకారం ఇచ్చి మరి అద్దెలో ఇవన్నీ కూడా రద్దు చేసి ఆ డబ్బు కట్టాలని నేను అడుగుతున్నానండి. ఎన్ని బస్తాలు పెట్టాము? మేము మొత్తం 53 బస్తాలు ఉంటాను. 53 బస్తాలు 75 కిలోలు కడిగి పెట్టాము. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, కోటి సంతకాలను సేకరించి జగనన్నకు చెబుతామని వెళ్తుంటే పోలీసులు అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గమని పలువురు సిఐటియు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలో సిఐటియు నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి దుగ్గిరాల పోలీస్ స్టేషన్కు సోమవారం తీసుకుని వచ్చారు. పోలీసులు అరెస్ట్ చేసిన సిఐటియు నాయకులను వెంటనే విడుదల చేయాలని అంగన్వాడీలు దుగ్గిరాల పోలీస్ స్టేషన్లో బైఠాయించి నిరసన తెలియజేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు అమలు చేయమని అడగటమే నేరమైందని, అంగన్వాడీలపై ప్రభుత్వం కక్ష సాధింపులు విరమించుకోవాలని, వెంటనే ప్రభుత్వం అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, సిఐటియు, అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ తదితరులు పాల్గొన్నారు. మేము సంతకాలు తీసుకుని జగనన్నకి చెబుదామనే నినాదం ప్రభుత్వంది. ఆ జగనన్నకి చెబుదామని సంతకాలు తీసుకుని వెళ్తుంటే అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకొచ్చారు.
చాలా నిర్బంధంగా అరెస్ట్ చేశారు. ఇది చాలా ఘోరం. 1,06,000 మంది ఆంధ్ర రాష్ట్రంలో సమ్మె చేస్తూ ఉంటుంటే ఉలుకు పలుకు లేకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ వ్యవహరిస్తూ నిర్బంధాలు ప్రయోగిస్తారు. చాలా దుర్మార్గం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైసీపీ ప్రభుత్వంతోనే సుపరిపాలన సాధ్యమన్న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. తెనాలి మండలంలో 60 లక్షలతో చేపట్టిన గ్రామ సచివాలయం, వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లను ప్రారంభించిన ఎమ్మెల్యే. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠతో తెనాలిలో వెల్లివిరిసిన భక్తి పారవస్యం. కోలాటాలు, భజనలు, రామనామ సంకీర్తనల మధ్య విశేషంగా జరిగిన శ్రీరాముల వారి శోభాయాత్ర. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గంలో 2,64,436 మంది ఓటర్లు. సబ్ కలెక్టర్, ఈఆర్ఓ ప్రఖర్ జైన్ ప్రకటన. ఓటు హక్కు వినియోగించుకునేందుకు 273 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామంటూ వెల్లడి. ఆరోగ్యవంతమైన పట్టణంగా తీర్చిదిద్దుతా మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ వెల్లడి. 35, 36, 37 వార్డుల్లో పారిశుద్ధ్య నిర్వహణ పరిశీలన, సైడ్ కాల్వలో పూడిక తొలగింపుకు చర్యలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.